కన్యా రాశి వరకు ఓ మాట చెప్తా. చంద్రుడు ఈ వారం గనక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి చతుర్థ స్థానం నుంచి సిక్స్త్ హౌస్ షష్ఠ స్థానం వైపు వెళ్ళబోతున్నాడు. చతుర్థ స్థానం ఇది మన హృదయ భావన స్థానం. సో ఆదివారం, సోమవారం, మంగళవారం వరకు కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు, మానసికంగా మీకు చాలా చాలా పనులు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మనసు కూడా పని చేస్తుందా అంటే నిజంగానే మోక్ష త్రికోణ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు మనసు ఎక్కువ పని చేస్తుంది మీరు గమనించినట్లయితే. సో ఆదివారం, సోమవారం, మంగళవారం వరకు మీ మనసు చాలా వేగంగా పనిచేస్తుంది. అనవసరమైన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంది, లేని దాని గురించి ఎక్కువ మనసులో బెంగ పెట్టుకొని బాధపడుతుంటది. అలాగే బుధవారం, గురువారం చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వల్లనే కొన్ని అనుకున్న పనులు మీకు అవుతాయి. శుక్రవారం, శనివారం రోజు కనుక చూసుకున్నట్లయితే మీకోసం బాగానే చెప్పుకోవచ్చు. శుక్రవారం, శనివారం మరి ముఖ్యంగా ఏంటంటే ఆ 2 రోజులు కొద్దిగా మీరు పూర్వం ఎవరికైతే గ్యారంటీ, ష్యూరిటీ ఇచ్చి ఉన్నారు చూడండి, మీ వల్ల ఎవరైతే పని ఆగిపోయింది ఉంటుందో చూడండి, వాళ్ళ కోసం మీ వల్ల మళ్ళీ పని మొదలయ్యే అవకాశం ఉంది. చెప్పాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడం రాబోయే రోజుల్లో జరుగుద్ది. ఓవరాల్ చెప్పాలంటే బాగుందా బాగాలేదా అంటే వీక్ స్టార్ట్కి కొద్దిగా సరిగ్గా లేదు, కానీ వీకెండ్ మీకోసం ఫెంటాస్టిక్ అని చెప్పగలుగుతాను. ఈ వారం ఒక పని తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఈ వారం మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వీధిలో కనుక ఒక కుక్క కనుకున్నట్లయితే దానికి ప్రతిరోజు ఒక చపాతీ మీ చేతి నుంచి వేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.